ప్రస్తుతం ఈ సమయంలో అరటి మొక్కలు నాటుకోవడానికి అనుకూలమైన సమయం. మనకు తెలుగు రాష్ట్రాల్లో అరటి మొక్కలు నాటారు, కొన్ని నాటుతున్నారు. అయితే ఈ అరటిలో నాటిన తర్వాత నుంచి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి? ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు ఈ అరటి మొక్కలనేవి మంచి దృఢంగా కాండాన్నిచ్చి మనకు అధిక దిగుబడినిస్తాయి. అలాగే వీటికొచ్చేటువంటి సమస్యలేంటి? ఆ సమస్యలను ఏ విధంగా అధిగమించాలి? ఇలా పూర్తిగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా డీటెయిల్‌గా మీకు ఈ వీడియోలో ప్లే చేస్తాను. మీరిక్కడ చూస్తున్నారు కదా! ఇవొచ్చేసి టిష్యూ కల్చర్ మొక్కలు. మనకు ఇవి మీరొకసారి సాయిల్ గూడా గమనించినట్లయితే ఎంత నీట్‌గా బ్లాక్ సాయిల్ ఇలా ఉంది గదా! లాస్ట్ ఇయర్ ఇందులో క్రాప్ అనేది రాలేదు. అయితే ఈ సంవత్సరం తెలుగు యువ రైతు మేనేజ్‌మెంట్‌లో ఈ రైతుకి టిష్యూ కల్చర్ మొక్కలనేది పెట్టడం జరిగింది. దీనికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనమే మేనేజ్‌మెంట్ చేస్తున్నాం. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క అరటి రైతు అరటి సాయిల్ ఎంత బాగున్నప్పటికి కూడా ఇది పంట రాకపోవడానికి ప్రధాన కారణం వచ్చేసి అరటిలో ప్రతి రైతు గుర్తుపెట్టుకోవాల్సిన ఏకైక విషయం ఏందంటే సాయిల్ అనేది ఎంత లూజ్‌గా ఉంటే అరటిలో దిగుబడి అంత ఎక్కువగా వస్తది. చాలా మంది ఏమనుకుంటుంటారంటే మనకు ఇట్లా మొక్కలు పెట్టగానే బాగా దున్నేసేసి బాగా కల్టివేషన్ చేసేసి ఆ తర్వాత నీళ్లు పెట్టేసి మొత్తం బోదెలు గట్టిగా చేసి ఎత్తుగా చేస్తుంటారు. కానీ బోదె పోసినంత మాత్రాన మీకు దిగుబడి రాదు. బోదె అనేది లూజ్‌గా ఉండి వేరు అనేది ఎంత ఎక్కువగా ఎస్టాబ్లిష్ అయితే మనకు గెల యొక్క హస్తాల సైజున అంత ఎక్కువగా వస్తాయి. దాంతో పాటు వెయిట్ అనేది బాగా రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి రూట్ డెవలప్‌మెంట్ మీదనే ప్రతి మొక్క యొక్క క్రాప్ అనేది డిపెండ్ అయ్యి ఉంటది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా స్టార్టింగ్ స్టేజ్‌లో రూట్ మీద ఫోకస్ పెట్టండి. ఫస్టు మొక్క నాటగానే మనకొచ్చే అతిపెద్ద సమస్య సన్‌బర్న్. హీట్ స్ట్రెస్ అనేది రావడం జరుగుతుంది. దాంట్లో మనకు పైన ఆకులనేవి కాలిపోవడం, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు మాడిపోవడం జరుగుతుంది. ఈ సమయంలో ఏం చేస్తుంటాడంటే రైతు ఈ మన ఫంగిసైడ్‌లు తీసుకొచ్చి కొడుతుంటాడు. మీరిక్కడ చూసారు కదా! ఇంత పెద్ద ఫీల్డ్‌లో ఈ ఎండలకు గూడా ఏప్రిల్ నెలలో ఎక్కడైనా ఒక కాకర బర్న్ అయిందా? కాలేదు. దానికి కారణం ఆర్థోసాలిసిలిక్ యాసిడ్. ఈ మొక్క నాటిన వెంటనే ఖచ్చితంగా నాటిన 1, 2 రోజులకు వారం ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ ప్లస్ మల్టీమిన్ మైక్రో న్యూట్రిషన్ ఫర్టిలైజర్ అనేది రెగ్యులర్‌గా మల్టీమిన్ మా మా మైక్రో న్యూట్రిషన్ ఫర్టిలైజర్ కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల ఈ సన్ బర్న్ అనేది రాకుండా ఉంటుంది. దాంతో పాటుగా సాయిల్ అప్లికేషన్‌లో ఎర్లీ స్టేజెస్‌లో నేను చెప్పాను కదా! రూట్ డెవలప్‌మెంట్ బాగుండాలి. దాంతో పాటుగా మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది బాగుండాలి. దీనికోసం మైకోరైజా వ్యామ్ ఈ వ్యామ్ అనేది దీని గురించి కొత్తగా ఎవరైనా వీడియో చూసినట్లయితే వాళ్ళకి తెలియనట్లయితే మైకోరైజా గురించి మన ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఇదే కాదు నేను చెప్పే ప్రతి దాని గురించి కూడా మీరు ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి నంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ పెడితే ప్రతి దాని గురించి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ టెక్స్ట్ అనేది మీకు రావడం జరుగుతుంది. మీకొచ్చినటువంటి లింక్ ఓపెన్ చేసి చూస్తే ఆటోమేటిక్‌గా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాంట్లో ఉంటుంది. ఒకసారి మీకు అర్థం కాకపోతే అది చూడండి. ఆ వ్యాము, మైకోరైజా ప్లస్ ప్లాంట్ బూస్టర్ కలిపి సాయిల్ అప్లికేషన్‌లో ఇవ్వడం వల్ల రూట్ డెవలప్‌మెంట్ బాగుంటుంది. దాంతో పాటుగా సాయిల్ అనేది కొంచెం లూజ్‌గా మారడానికి అవకాశం ఉంటుంది. అరటి పంట సాగు చేసే ప్రతి ఒక్క రైతన్న కూడా 100% ప్రతి 10 రోజులకు ఒకసారి స్లర్రీ వాడుకోవడం వల్ల మీ యొక్క పంట యొక్క దిగుబడి, అలాగే పంట యొక్క నాణ్యత అనేది చాలా బాగుంటుంది. స్లర్రీ అనేది సాయిల్ అప్లికేషన్‌లో వాడుకోండి. అరటి పంటకు ప్రధానంగా కావాల్సింది నేల యొక్క జీవన వ్యవస్థ. కాబట్టి స్లర్రీ, ఫస్ట్ డోస్‌లో ప్లాంట్ బూస్టర్ వ్యాము, ఆ తర్వాత చాలా మంది చేసేటువంటి అతి పెద్ద తప్పేంటంటే దుంపకుళ్ళు వచ్చిన తర్వాతనో, విల్ట్ వచ్చిన తర్వాతనే విల్ట్ వాడతాను. అప్పటి వరకు విల్ట్ కల్చర్ వాడననుకుంటారు కదా! నేల లూజ్‌గా మారడానికి విల్ట్ కల్చర్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్‌లో అయిపోయాయి. మీరు ఏం చేస్తున్నారంటే ట్రక్కు అరటి స్పెషల్ అని అదని ఇదని ఫర్టిలైజర్ తీసుకొచ్చి పొటాష్ ఎక్కువ అవసరం అని చెప్పేసి పొటాష్ వేయడం. ఈ పొటాషియం క్లోరైడ్ ఎక్కువగా ఏసుకోవడం వల్ల సాయిల్ అనేది టైట్ అయిపోవడం. ఇవంతా కాదు నేల యొక్క బయోడైవర్సిటీ బాగుంటే 100% మీకు దిగుబడి రావడానికైతే అవకాశం ఉంటది. దయచేసి ఫర్టిలైజర్ ఏసేటప్పుడు ఫర్టిలైజర్ ఏసినంత మాత్రాన మొక్క వినియోగించుకోదు. ఫర్టిలైజర్ అనేది మొక్కకు అందుబాటులో ఉండే రూపంలో కావాలి. మీకు సింపుల్‌గా చెప్తాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒక వీడియోలో చెప్పిన. 26% పొటాషియం ఉన్నంత మాత్రం 26% మొక్కకు రాదు. మనం పైన కొట్టేసినట్టు 2 కేజీల ఇప్పుడు 2 కేజీల వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ అయినా సరే, 50 కేజీల గ్రాన్యుల్ ఫర్టిలైజర్ అయినా సమానమైనటువంటి ఫలితాలనే చూపిస్తది. దానికి కారణం ఏంటంటే ప్లాంట్ అబ్జర్ప్షన్ ఫార్మ్. అంటే మొక్క తీసుకున్నటువంటి రూపం. ఈ మొక్క తీసుకోవాలంటే ప్రతి రైతన్న తెలుసుకోవాల్సింది ఏంటంటే మైక్రోబ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక చిన్న పాయింట్ ఏంటంటే వాయిస్ సరిగ్గా లేకపోవడం కొద్దిగా గబగబా రావడం జరుగుతుంది. అర్థం చేసుకోండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాట్సాప్ చేయండి. ఇక సాయిల్ యొక్క ఫర్టిలైజర్ మేనేజ్‌మెంట్‌లో ఇది చేసుకున్నాం కదా! పైన ఫోలియర్ స్ప్రే విషయానికొచ్చేసరికి మొక్క ఎదిగేంత వరకు కూడా మీరు బ్యాసిలస్ సబ్స్టిట్యూట్స్ లాంటివి, లేదంటే మనకు ఈ ఆర్టిఫిషియల్ యాసిడ్, మల్టీమిన్ లాంటివి స్ప్రే చేసుకోవడం వల్ల మొక్క యొక్క గ్రోత్ అనేది బాగుంటుంది. అయితే అందరికి ఇదే ఒక రకమైన షెడ్యూల్ ఉండదు. మీ యొక్క పంటకు తగ్గట్టుగా మీకు తెలుగు యువ రైతుని కన్సల్టెన్సీ అందిస్తుంది. మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా తెలుగు యువ రైతుకు వాట్సాప్ చేసినట్లయితే మీ పంటల్ని, మీ యొక్క నేల స్వభావాన్ని, మీ యొక్క ప్రాంతాన్ని వాట్సాప్ చేసినట్లయితే మీకు దానికి తగ్గట్టుగా షెడ్యూల్ చేసి ఇస్తుంటది. వచ్చేటువంటి ప్రతి సమస్య కూడా తెలుగు యువ రైతు సిగటోకా కావచ్చు, ఇంకా ఏదైనా మామూలు ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, సిగార్ కావచ్చు, ఇలా ఎటువంటి సమస్య వచ్చినా కాయ మచ్చ కావచ్చు, ఇలాంటి ఎటువంటి సమస్య వచ్చినా కూడా తెలుగు యువ రైతు మీకు తోడుగా ఉంటుంది. టిష్యూ కల్చర్ అయినా, గ్రాఫ్టింగ్ పిలకల ద్వారా అయినా ఎలా సాగు చేసినా నేలను బట్టి ఎంత అచ్చు పెట్టుకోవాలనుకున్నా, ఇలా ఎటువంటి అరటిలో వచ్చేటువంటి ప్రతి సమస్యకు కూడా
తెలుగు రైతు మీకు తోడుగా ఉంటుంది. జై జై జవాన్, జై కిసాన్.